ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఆరోపించారు. దేశంలో రాష్ట్రంలో దారుణంగా దోపిడీ జరుగుతోందన్నారు. 32 మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి స్టీల్ ప్లాంట్లు 6,000 మంది కార్మికులను బయటకు పంపించడం దారుణమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవటానికి ముందుంటామంటూ చెప్పుకొచ్చారు. ఇక కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. ప్రజా సమస్యలపై సమ్మేళనం పేరుతో ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఏబి వెంకటేశ్వరరావు విశ్రాంతి ఐఏఎస్ రావడం జరిగింది. ప్రధానంగా ఉత్తరాంధ్రకు సంబంధించి ఎటువంటి సమస్యలను తెలుసుకున్నారు, ఇదే అంశానికి సంబంధించి ఆయన ఉన్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఉత్తరాంధ్రకు సంబంధించి ఎటువంటి ప్రధాన సమస్యలు గుర్తించారు ఈ సమ్మేళనం ద్వారా? విశాఖపట్నం సిటీలో అన్ని పెద్ద సిటీలకు ఉండే సమస్యలలో భాగంగానే ఇక్కడ ఇంటి పన్నుల సమస్య, సివిక్ కమ్యూనిటీస్, సివిక్ సర్వీసెస్ గురించి, ప్లస్ కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా ఇంకోటి పర్మిషన్ల కోసం వేధింపులు, అవినీతి, బోల్డంత కరప్షన్, ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. వాటితో పాటుగా విశాఖపట్నానికి యూనిక్ సమస్యలు ఏంటంటే స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం, ఆంధ్ర యూనివర్సిటీని కాపాడుకోవడం, ఆంధ్ర యూనివర్సిటీని ఒక పనికొచ్చే విశ్వవిద్యాలయంగా బాగు చేసుకోవడం, అలాగే విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ ఎవడో కబ్జా చేయకుండా కాపాడుకోవడం, ఆ 22 ఇయర్స్ సమస్యలను పరిష్కరించుకోవడం, ఇప్పటికే కబ్జా చేసిన దొంగవేదవాళ్ళ పని పట్టడం, వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెట్టడం, బాధితులకు న్యాయం చేయడం, ఇవి సిటీ చుట్టుపక్కల ఉన్న సమస్య. ఉత్తరాంధ్రకు సంబంధించి సాగునీటి సమస్య ముఖ్యమైన సమస్య. ఇందులో కొన్ని వరి శాతం మాట్లాడి పరిష్కరించాల్సినవి ఉన్నాయి, కొన్ని మాట్లాడారు, కొన్ని పెండింగ్ ఉన్నాయి. వాటి కూడా తొందరగా చేయాలి. ఇరిగేషన్ రంగంలో ఉత్తరాంధ్ర కోసం ఒక 10,000 కోట్లు ఖర్చు పెట్టగలిగితే ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి. పెద్ద ఎత్తున స్థానికంగానే ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. ఆ పనులు చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని ఈపీసీ కాంట్రాక్టులో ఇచ్చిన కాలువ అలైన్మెంట్లు తప్పుడు అలైన్మెంట్లు ఇచ్చారు, వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం. ఇవి ఇష్యూస్ సార్. అంటే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు గూగుల్ డేటా సెంటర్ అని 2 శంకుస్థాపనలు చేస్తున్నటువంటి పరిస్థితి. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి సొంత గనులు లేనటువంటి సిచ్యువేషన్ చూసాం. నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 5 సంవత్సరాల నుంచి అక్కడ నిర్వాసితులు గాని ఎంప్లాయీస్ గాని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన, స్టీల్ ప్లాంట్ కి 8,000 కోట్లు ఈక్విటీ షేర్స్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఉంచాలనుకుంటున్నాయా, లేదు ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పాలనుకుంటున్నాయా? ఇప్పటి వరకు చూస్తుంటే ప్రైవేట్ కంపెనీలుగా అప్పచెప్పాలనే ఆలోచనలోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది స్పష్టంగా మనం చూడగలగాలి. అంతే తప్ప లెట్స్ నాట్ బీట్ అరౌండ్ ది బుష్. వాళ్ళు ఒకటి చెప్పి మనం ఒకటి చెప్పి, మరి నువ్వు స్టీల్ ప్లాంట్ ని కాపాడాలంటే ఈ 2-3 పనులు తప్పకుండా చేయాలి. చేస్తావా లేదా చెప్పు. అంతే తప్ప కాపాడాలంటే ఖచ్చితంగా ఏదైతే మైన్స్ కి సంబంధించి ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ కి ఇవ్వడం మానేసి నిన్న కాక మొన్న వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే నక్కపల్లి శంకుస్థాపన చేసినటువంటి వాటికి గనులు ఇస్తా ఉన్నారు. ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసేందుకు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని దాన్ని నిలబెట్టాలని ఎందుకు చూడట్లేదు అంటారు? అదే అంట, ఈ పై మెరుగులు పక్కన పెట్టండి. మీరు ప్రచారాలు ఎన్ని కావాలని అని చేసుకోండి, కానీ స్టీల్ ప్లాంట్ బతికిస్తారో లేదో చెప్పండి. దాన్ని ఆ ఉద్యోగస్తులు పనిచేయట్లేదు, ఇట్లాంటి చౌకబారు కామెంట్లు పాస్ చేయకండి. మీకేం తెలుసు ఉద్యోగస్తులు పనిచేస్తున్నారో లేదో? ఉద్యోగస్తుల ఇండివిజువల్ ప్రొడక్టివిటీ ఎంతో మీకు ఏమైనా ఐడియా ఉందా? సెయిల్ లో ఎంత ఉందో మీకు తెలుసా? టిస్కోలో ఎంత ఉందో మీకు తెలుసా? ఇక్కడ ఎంత ఉందో మీకు తెలుసా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగస్తులు అదే జీతాలకి ప్రమోషన్ లేకుండా, పే రివిజన్ లేకుండా పనిచేస్తున్నారో మీకు తెలుసా? ఎన్ని గంటలు పనిచేస్తున్నారో మీకు తెలుసా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ అన్న విషయం మీకు తెలుసా? తెలియకుండా ఆ ఉద్యోగస్తులు పని చేయకపోతే నష్టాలు వస్తే భరించాలా అని చెప్పి అంటారా? ఇదర్ ఉదర్కి బాత్ మత్ కర్, పహలే బోలో కాఫీలా కిస్నే లూటా. ఎవరికి అప్పచెప్పడానికి మీరు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు? దమ్ముంటే బయటకు రండి. అంతేగాని ఒక విషయానికి ఒక సంబంధం లేని విషయాలను ముడిపెట్టి మాట్లాడదాం. ప్రధానంగా విశాఖ సిటీలో ప్రజలందరికీ ఒక సడౌట్ ఉండిపోయింది. భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశారు. ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ రన్వే ఓపెనింగ్ కి దగ్గర పడింది. మరొక 2-3 నెలల్లో కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ లేనటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలంటే
సొంత కూటమి నేతల్లోనే కొంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే 4 గంటలకు వందే భారత్లు విజయవాడ వెళ్ళిపోవచ్చు అంటున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అని పేరుతో కనీసం ఈ ప్రాంతం వైపు చిన్న చూపు చూస్తుందంటారా, సవత్తల్లి ప్రేమ అంటారా? అసలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత ప్రచార ఆర్భాటాలకు ముందుకెళ్తుంది? ఏమండి, మీకు ఒక్క విషయం చెప్తారు, గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో అన్ని ప్రాంతాలు సమానమే. ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుంటారు. కాబట్టి మీ దగ్గర ఎక్కువ దొరికితే మీ దగ్గర ఎక్కువ లాక్కుంటారు. అంతే తప్ప మీ మీద చిన్న చూపు కాదు, అది కారణం కాదు. ఎవరు కూడా చిన్న చూపు చూస్తున్నారని అనుకోబారు. మన దగ్గర బంగారు గనులు ఉన్నాయి కాబట్టి తవ్వుకుని పోతున్నారా అనుకోవాలి, అంతే. సార్, ఉత్తరాంధ్రలో ప్రధానంగా రైల్వే జోన్ ఏర్పడింది. కేకే లైన్ వదిలేశారు. కేకే లైన్ తీసుకెళ్లి రాయగఢలో కలిపేస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే వాల్తేరు డివిజన్ కి అత్యంత ఆదాయం ఇచ్చేటటువంటి కేకే లైన్ ని పట్టుకెళ్లి రాయగడ్డ కలపడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మళ్ళా June 1 నుంచి ఇక్కడి నుంచే డివిజన్ ప్రారంభం కాబోతుంది, జీఎం ఇక్కడి నుంచే రాబోతున్నారంటూ కూడా రైల్వే శాఖ మంత్రి వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదేనండి, దక్షిణ భారతదేశ రాష్ట్రాలు గట్టిగా పట్టుబడితే తప్ప వాళ్ళ హక్కులను నిలబెట్టుకోలేరు. మనకి రైల్వే జోన్ ఇస్తానన్నది ఎవరు? విభజన చట్టంలో చెప్పారు. చెప్పిన తర్వాత ఎన్ని రోజులు పట్టింది వాళ్ళకి దాని గురించి ఒక నిర్ణయం తీసుకోవడానికి? ఫస్ట్ 5 సంవత్సరాలు ఏం చేశారు? వాళ్ళు సాచివేత ధోరణి అవలంబించారు. వాళ్ళకి ఎంతసేపు ఒరిస్సాలో ఓట్లు పోతాయేమో అన్న చింతే తప్ప ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రామిస్ చేశాం, ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలనే చిత్తశుద్ధి లేదు. చివరాఖరికి ఇక తప్పని పరిస్థితుల్లో రైల్వే జోన్ ఇస్తున్నాము అని చెప్పి పేరుకు ఒక బిల్డింగ్ పాడు కట్టారు తప్ప డబ్బులు వచ్చే డివిజన్ ని వాళ్లే ఉంచేసుకున్నారు. ఇవాళ ఒరిస్సాలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు దాన్ని? ఇది పరిస్థితి. సార్, వెంకటేశ్వరరావు గారు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు లేవు కాబట్టి ఉన్నది వైసీపీ లేదా కూటమి ప్రభుత్వం. కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నారా? పెడితే ఏ విధంగా ఉండబోతా ఉంది? ఖచ్చితంగా పెట్టబోతున్నాం. ఖచ్చితంగా ఈ 2 పార్టీలకి పూర్తి స్థాయిలో భిన్నంగా ఉంటుంది, అంతవరకు చెప్పగలం. ఎటువంటి అంశాలు అంటే అమరావతి రాజధాని అంటూ కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి. లాస్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. మళ్ళీ ఇప్పుడు అమరావతి రాజధాని లేదా మావేగన్ అంటున్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, పెట్టుబడులు కానీ, ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి సంస్థలు వచ్చేటటువంటి పరిస్థితి కానీ లేకుండా పోయిందిగా రాజధాని లేకపోవడంతో. దీని మీద ఒక స్టాండ్ తీసుకునే అవకాశం ఉంటుందా? అన్ని విషయాల్లోనూ మా స్టాండ్ చాలా క్లియర్ గా ఉంటుందండి. అన్ని వివరాలు ప్రస్తుతం చెప్పలేను, ఎందుకంటే అరకొరగా ఉంటాయి. పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు వచ్చినప్పుడు అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే కొత్త పార్టీ వచ్చేటటువంటి పరిస్థితుల్లో రెండింటికి భిన్నంగా ఉండే అవకాశం ఉండబోతుంది. రెండింటికి ఖచ్చితంగా భిన్నంగా ఉంటాం, అంతవరకు గ్యారంటీ ఇవ్వగలను. లేదా అన్ని పార్టీలాగే ఇది కూడా సమానంగా ఉండే అవకాశం ఉంటుంది. చూడొచ్చు వెంకటేష్, ఏదైతే రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్రకు సంబంధించిన సమస్యలతో పాటుగా వెంకటేశ్వరరావు కొత్త పార్టీ పెట్టేందుకు సుముఖంగా ఉన్నారు. ఏదైతే కూటమి వైసీపీకి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక పార్టీ అవసరం ఉంది. దానికి సంబంధించినంత వరకు కూడా వెళ్ళేటటువంటి ఆస్కారం ఉండబోతుంది. దానికి సంబంధించినంత వరకే ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కొత్త పార్టీ దశ చేసేటటువంటి ఆస్కారం ఉండబోతున్నట్టు కూడా విశ్రాంతి IPS అధికారి ఏబి వెంకటేశ్వరరావు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తాను. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, UTV, విశాఖ.